రాష్ట్రంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన కావలిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేసుకోవాలని ఆయన కోరారు. జగన్ కాస్తావు ఎవరికి కాస్తావు ఓట ఈరోజు 2023 డిసెంబర్ 1వ తేదీ మనకి చివరి రోజు. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ఈ సంవత్సరంలో కావలి పట్టణంలో సంపూర్ణంగా ముగింపు జరపడం నిజంగా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను. కావలి పట్టణ ప్రజలందరూ కూడా నేను ప్రతి ఒక్క ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఏ విధంగా ఆహ్వానించారో, ఆదరించారో, హారతిచ్చారో, మీ ఆప్యాయతని, అనురాగాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోను. తప్పకుండా మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లటమే మా ధ్యేయంగా తప్పకుండా పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కావలి నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యంగా ఒక్క రామాయపట్నం, అదేవిధంగా మన ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా మన కావలి ట్రంక్ రోడ్డు, ఏవైతే ప్రాజెక్ట్స్ మేము అనుకుని ఉన్నాము, అదేవిధంగా అరూరు మండలం కావచ్చు, దగదత్తి మండలం కావచ్చు, భోగేరు మండలం కావచ్చు, కావలి రోగ మండలం కావచ్చు, దాంతోపాటు కావలి పట్టణం కావచ్చు, వీటన్నిటిలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా అవి కొన్ని కంప్లీట్ చేయడం జరిగింది, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా తప్పకుండా కంప్లీట్ చేసి కావలి ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా తప్పకుండా చేస్తామని ఈరోజు నాకు ఎంతో సంతోషం ఉంది. ప్రతి ఒక్క ఇంటిని, కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని కూడా నేను గడప తొక్కడం జరిగింది. వాళ్ళ ఆశీస్సు, వాళ్ళ ఆప్యాయతలు అడగడం జరిగింది. అందుకు నేను చాలా ధన్యుడయ్యాను. తప్పకుండా మీరంతా కూడా మంచి మనసుతోటి కావలి నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే తప్పకుండా మళ్ళా మనం జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మీ అందరి ఆశీస్సులు కూడా తప్పకుండా నాకు కూడా ఉండాలి. అప్పుడే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులకి తప్పకుండా ఏవైతే పెండింగ్ వస్తూనే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయగలిగితే తప్పకుండా మనకి మన నియోజకవర్గం అభివృద్ధి పదవులకి పోద్ది. కాబట్టి మీ అందరి ఆశీస్సు తప్పకుండా ఉండాలని, అదేవిధంగా మీ అందరికీ కూడా మా అక్క చెల్లమ్మగా కావచ్చు, అవ్వాతాతగా కావచ్చు, నాగా కావచ్చు, పెద్దగా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో పాత జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోవాలి. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికి కూడా మంచి జరగాలని, అందరూ కూడా ఆరోగ్యాలతో, ఐశ్వర్యంతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా మీ పిల్లలు అందరూ కూడా బాగా చదువుకుని ఉన్నత స్థానానికి రావాలని, రైతు సోదరులంతా కూడా పాడి పంటలతోటి కలకాలం సుఖంగా ఉండాలని మనసాగా కోరుకుంటూ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరంలో జరగబో ఎన్నికల్లో కూడా మీరు మంచి మనసుతోటి తప్పకుండా గతంలో 2 సార్లు ఏ విధంగా ఆశీర్వదించారో తప్పకుండా కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా మీరు మళ్ళా జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని కూడా మనసాగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.